అసలు అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండే శృతికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది? అది ఆత్మహత్య కాదు బాబు, హత్య. మీరు చెప్పేది నిజం బాబు. తనకి మూడుములు వేసిన వాడే నా కూతుని హత్య చేయడానికి ప్రయత్నించాడు. సరిగ్గా సంవత్సరం క్రితం ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను, నువ్వే నా జీవితం అని ఏవో మాయ మాటలు చెప్పి ఆ దరిద్రుడు దీని జీవితంలోకి వచ్చాడు బాబు. నువ్వే ప్రాణం అన్నాడు, పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతానన్నాడు. ఈ పిచ్చిదేమో వాడి మాయ మాటలు నమ్మి మమ్మల్ని ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకుంది. ఇన్ని రోజులు వాడు మాయ మాటలు చెప్పి ప్రేమను వలకపోసి దీన్ని మురిపించాడు. తర్వాత కట్నం కోసం దాన్ని వేధించడం మొదలు పెట్టాడు. రోజు కొట్టి వాతలు పెట్టి నరకాన్ని చూపించాడు. మేమెక్కడ బాధపడతామోనని అదంతా కడుపులోనే దాచుకుని కష్టాలు పడింది నా బిడ్డ. కానీ రోజు రోజుకి వాడి రాక్షసత్వం ఎక్కువైపోయింది. భరించలేక నా దగ్గరకు వచ్చి చెప్పుకుని ఏడ్చింది. జరిగిందేదో జరిగింది, బిడ్డ సుఖంగా ఉంటుంది కదా అని ఆ విధవడిగిన కట్నం కూడా అప్పు చేసి మరీ ఇచ్చాం బాబు. అమ్మాను, ఎలా ఉందమ్మా? నా కూతురికి ఎలా ఉంది? ప్రాణాలకే ప్రమాదం లేదు కదా? నువ్వు మౌనంగా ఉంటే నాకు భయంగా ఉందమ్మా. శృతికేం కాలేదు కదా? శృతి మీకు మనకి లేదా అంటే చనిపోయింది. శృతి అమ్మా, అమ్మా, శృతి, 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 అమ్మా, అమ్మా, శృతి, అమ్మా, అయ్యో.